హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ మహిళలకు సంబంధించి చీరలనేవి పంపిణీ చేయబోతున్నట్లుగా మన యొక్క సీఎం రేవంత్ రెడ్డి గారైతే ప్రకటించారు. అయితే ఈ చీరలు మీరు పొందాలంటే తప్పనిసరిగా ఈ 3 ప్రూఫ్స్ అనేవి చూపించాల్సి అయితే ఉంటుంది. అయితే అధికారులతో ఈ చీరల పంపిణీ అనేది చేపడతారు. అయితే ఈ చీరలు మనకు ఎప్పుడు పంపిణీ చేస్తారు ఏంటి? దీనికి సంబంధించి అఫీషియల్‌గా మనకు అప్డేట్ అనేది వచ్చింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ మీకు స్క్రీన్ పైన కూడా చూపిస్తాను. సో, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని, ఛానెల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియో చూస్తుంటే వెంటనే ఛానెల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్ఫర్మేషన్ తెలియని వాళ్ళకు కూడా షేర్ చేసి వాళ్ళకు తెలియపరచండి. ఇక దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఇక్కడ మీకు స్క్రీన్ పైన స్టిక్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ చూసుకున్నట్లయితే రాష్ట్రంలో మహిళలకు సీఎం రేవంత్ రెడ్డి గారి శుభవార్త అయితే చెప్పారు. వారికి డిసెంబర్‌లో చిలుకపచ్చ రంగు చీరలు పంపిణీ చేస్తామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారైతే చెప్పారు. ఆదిలాబాద్ సభలో మాట్లాడుతూ ఈ గతంలో ఇందిరమ్మ చీరలు ఇచ్చాము. ఇక్కడ పాలపిట్టల మా అక్కలు కట్టుకొనైతే వచ్చారు. ఈసారి చిలక పచ్చ రంగు చీరలు నిధులకు సంబంధించి విడుదల చేయాలని చెప్పేసి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికైతే కోరుతున్నాను. పుట్టింటి సారే ఆడబిడ్డలకు చీరలు ఇస్తామని చెప్పేసి ఇక్కడైతే చెబుతున్నారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా! మనకు గతంలో ఏందంటే ఇప్పుడు డ్వాక్రా మహిళలకు మాత్రమే ఇందిరమ్మ చీరలైతే పంపిణీ అయితే చేశారు. మిగిలినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వారికైతే పంపిణీ అయితే చేయలేదు. అయితే ఇప్పుడు మనకు డిసెంబర్‌లో ప్రతి ఒక్క మహిళకు తెలంగాణ రాష్ట్రంలో మహిళ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్క తెలంగాణ రాష్ట్రంలో పుట్టినటువంటి మహిళకు ఈ చీరలనేది పంపిణీ అయితే చేస్తారు. సో, మనకేందంటే ఒక్కొక్క చీర అయితే పంపిణీ అయితే చేసే యోచనలో ప్రభుత్వం అయితే ఉంది. అయితే ఈ చీరలు మీరు పొందాలంటే తప్పనిసరిగా మీ దగ్గర ఉన్నటువంటి తెలంగాణ ఐడెంటిటీ ఏదైతే ఉందో, అనగా మనకు రేషన్ కార్డ్ కానివ్వచ్చు, ఆధార్ కార్డ్ కానివ్వచ్చు, ఓటర్ ఐడీ కార్డ్ కానివ్వచ్చు. సో, ఈ మూడిట్లో ఏ కార్డు చూపించినా కానీ అధికారులు మీకైతే చీర అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఒకవేళ వేరే రాష్ట్రాల నుండి తెలంగాణలో బతుకు తెరువు నిమిత్తం ఎవరైనా వచ్చి ఉంటే గనక అలాంటి వాళ్ళకు మాత్రం చీరలైతే ఇవ్వరు. ఎందుకంటే తెలంగాణలో ఎవరైతే పుట్టి అక్కడ ఉన్నటువంటి రెసిడెన్సీ అక్కడ రెసిడెన్సీ అనేది పొందిన వారికి మాత్రమే ఈ చీరలు అయితే పంపిణీ అయితే చేస్తారండి. సో, ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని, అలాగే ఇన్ఫర్మేషన్ తెలియని వాళ్ళకు కూడా షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియపరచండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.